రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 73 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన టెక్ న్యూస్లో ఎవ్రీడే నేను ఆడియన్స్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరు ఇక్కడ కనపడేటువంటి స్క్రీన్ పైన ఎస్ ఆర్ నో అని చెప్పి, లేదా దానికి సంబంధించినటువంటి అక్యురేట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ని మీరు పోల్ చేయాల్సి ఉంటుంది. అలా నేను లాస్ట్ సాటర్డే రోజు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ రేపు మన మొబైల్ ఫోన్స్ అన్నిట్లో డ్యూయల్ లేదా ట్రై కెమెరాస్ను చూస్తున్నాం. రియల్లీ అది మనకి డ్యూయల్ కెమెరా అవసరమా లేదా అవసరం లేదా అని చెప్పి. సో దీంట్లో టోటల్లీ 63% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా డ్యూయల్ లేదా ట్రై లేదా క్వార్టర్ లేదా పెంటా కెమెరాస్ అయితే కావాలని కోరుకుంటున్నారు. అలాగే 36% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూజర్స్ అందరూ కూడా మాకు ఏ విధమైనటువంటి కెమెరాస్ అవసరం లేదు, సింగిల్ కెమెరా ఉన్నా సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు పోల్, ఇవాళ రేపు మనందరం కూడా ఆన్లైన్లో షాపింగ్ అనేది వెరీ కామన్గా చేస్తూ ఉంటాం. ఈ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు అన్నట్లయితే కనుక మీరు ఆన్లైన్లో పేమెంట్ పే చేసిన తర్వాత ఈ ఆర్డర్ని తెప్పించుకుంటారా లేదా సిఓడి తెప్పించుకుంటారా అనే దాని గురించి జస్ట్ ఇక్కడ కనపడేటువంటి పోల్లో మీరు పోల్ చేయగలరు. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ అప్పటికే మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రీసెంట్గా ఈ కంపెనీ రెడ్మీ అంటే షామీ నుంచి విడిపోయి ఒక సబ్ బ్రాండ్ కింద ఫామ్ అవుతూ మన ముందుకు మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చేసిన అవేంటి అంటే రెడ్మీ నోట్ 7 ప్రో అలాగే రెడ్మీ నోట్ 7. ఈ రెండు మొబైల్ ఫోన్ సేల్స్ అయితే అద్భుతంగా ఉండే. ఇకపోతే మన ముందుకి మరొక ఫోన్తో ఈ కంపెనీ మన ముందుకు వచ్చేస్తుంది. రేపు ఏప్రిల్ 24న అఫీషియల్గా ఈ ఫోన్ అయితే మన ముందుకు అనౌన్స్ చేసింది. అది ఈ రెడ్మీ కంపెనీ నుంచి రాబోతున్నటువంటి రెడ్మీ వై సిరీస్. అంటే మేబీ ఇది Y3 కావచ్చు, ఎందుకంటే Y2 ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ వై సిరీస్లో వచ్చేటప్పటికే సెల్ఫీ కెమెరాస్కి వీళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ జరుగుతుండే. అదేవిధంగా ఇందులో వచ్చేటప్పటికే మనకి 32 మెగాపిక్సెల్తో వర్క్ అయ్యేటువంటి సెల్ఫీ కెమెరాను మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే వాటర్ డ్యూ డ్రాప్ నాచ్తో దీన్ని టీస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే టోటల్లీ ఇది 32 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుందని, అలాగే వాటర్ డ్యూ డ్రాప్ నాచ్తో రాబోతుంది. ఈ రెండు స్పెసిఫికేషన్స్ తప్ప యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన స్పెసిఫికేషన్స్ కంపెనీ అయితే లీక్ చేయలేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ కోసం వీ హ్యావ్ టు స్టే ట్యూన్డ్ అప్ టు ఏప్రిల్ 24th. అండ్ ఆ రోజు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్తో పాటు దీని ప్రైస్ గురించి అలాగే దీని సేల్ ఎప్పుడు రాబోతుంది అనే దాని గురించి కూడా మీతోటి నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ మొన్న సంవత్సరం లాస్ట్ ఇయర్ జనవరిలో వీళ్ళు రియల్మీ C1 అనేటువంటి ఒక బడ్జెట్ ఫోన్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. సుమారుగా వీళ్ళు 8,000 రూపాయలకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 చిప్సెట్ ఐ థింక్ దీంతో వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ అప్పట్లో టోటల్లీ మనకి నాట్స్తో 7,000 అంటే 8,000 రూపీస్ లోపల వచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్ ఇదే కావటం విశేషం. ఇకపోతే దీని ఇన్స్పిరేషన్తో టోటల్లీ వీళ్ళు ఈ సంవత్సరం రియల్మీ C2 మొబైల్ ఫోన్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఇది వచ్చేటప్పటికి అఫీషియల్గా రేపు ఏప్రిల్ 22 నాడు అంటే రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్ అనౌన్స్మెంట్ డేస్ రోజే దీన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి చూసారన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ వాటర్ డ్యూ డ్రాప్ నాచ్ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అలాగే విచ్ కమ్స్ విత్ మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్. లాస్ట్ టైం వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడారు, ఈసారి మనకి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ని తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే 3GB అలాగే 4GB రెండు ర్యామ్ వేరియంట్లు, అలాగే 32GB అలాగే 64GB రెండు స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇకపోతే కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే 13+2 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొని అన్నారు. వేరే ఐ థింక్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినటువంటి C1లో 6 మెగాపిక్సెల్ కెమెరా అనుకుంటా. ఇకపోతే దీంట్లో బ్యాటరీ విషయానికి మీరు వచ్చారన్నట్లయితే కనుక టోటల్లీ 4230 mAh బ్యాటరీని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఏదైనా కానీ ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రూమర్ న్యూసే. అండ్ అఫీషియల్గా దీని లాంచ్ ఏదైతే ఉందో రేపు ఏప్రిల్ 22 నాడు అఫీషియల్గా కంపెనీ తీసుకొని రాబోతుంది. కాబట్టి ఆ న్యూస్ తీసుకొని వచ్చినప్పుడు అంటే ఆ ఫోన్ లాంచ్ అయిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించినటువంటి ఫుల్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకోసం నేను తీసుకొస్తాను. ఇకపోతే దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే ఈ ఫోన్ని కూడా టోటల్లీ వీళ్ళు 8,000 రూపీస్లో అంటే టోటల్లీ 7,999 లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ కలర్స్ OS 6 అంటే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఇదొక అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు.
ఇకపోతే నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి సారేగమా కంపెనీ దగ్గర నుంచి అండి. సారేగమా కంపెనీ అయితే మనందరికీ తెలిసిందే, వీళ్ళు ఆన్లైన్కి సంబంధించినటువంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ని అలాగే స్ట్రీమింగ్ యాప్స్ని డిజైన్ చేస్తుంటారు. ఇక ఈ కంపెనీ టోటల్ ఒక హార్డ్వేర్ డివైస్ని ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ వీళ్ళు లాంచ్ చేశారు. అది చూడటానికి మనకి ఎపిక్ రేడియో ఉన్నట్లుంటుంది, అంటే ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ఉన్నట్లుంటుంది. దీంట్లో వీళ్ళు ఇన్బిల్ట్ కొన్ని సాంగ్స్ ఇచ్చి మనం వినేలాగా, అంటే డిఫాల్ట్గా దానిలో పవర్అప్ చేసినటువంటి బ్యాటరీ అలాగే స్పీకర్ ద్వారా మనం వినొచ్చు. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి, అంటే ఎక్కువగా ఎల్డర్ పీపుల్స్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం గిఫ్ట్ చేయడానికి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి గో ఎడిషన్ అంటే చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. సో ఈ గో ఎడిషన్ అఫీషియల్గా ఈరోజు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇకపోతే దీని యొక్క స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ ఒక్కసారి మీరు చార్జ్ చేశారన్నట్లయితే అప్ టు 7 hours దాకా మ్యూజిక్ని ఎంజాయ్ చేయగలరు. ఇకపోతే మెమరీ కార్డ్ సహాయంతో మీ పర్సనల్ డేటా మొత్తాన్ని, అంటే మీ పర్సనల్ ఉన్నటువంటి మ్యూజిక్ మొత్తాన్ని కూడా వినేటువంటి సదుపాయాన్ని దీనిలో మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో చాలా టైనీ స్పీకర్ ఒకటి ఉంటుంది, వేర్ మనం ఎక్స్టర్నల్గా సౌండ్ని కూడా వినొచ్చు. ఇకపోతే స్టాండర్డ్ 3.5mm జాక్ సహాయంతో ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా మనం ఆడియోని అయితే వినొచ్చు. ఇకపోతే డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా దీనిలో కనెక్ట్ చేసుకొని డేటా సింక్రనైజింగ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది జస్ట్ కేవలం 3,999 రూపీస్కి. అండ్ ఇన్బిల్ట్ డైరెక్ట్గా మనం ఫోన్, అంటే ఇది కొనేటప్పుడే డైరెక్ట్గా ఇన్బిల్ట్లో టోటల్లీ మనకి 3000 సాంగ్స్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అనే చెప్పొచ్చు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ లాస్ట్ వీక్లో మనకి సామ్సంగ్ A70 అలాగే సామ్సంగ్ A80 ఈ 2 మొబైల్ ఫోన్స్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కాకపోతే దీన్ని ఇండియాలో అయితే అనౌన్స్ చేయలేదు, కానీ యూరోపియన్ కంట్రీస్లో అయితే దీన్ని అనౌన్స్ చేసింది. సో ఈ మొబైల్ ఫోన్ని మనకి అతి త్వరలో ఇండియాలో అనౌన్స్ చేయబోతున్నారు. యాజ్ ఆఫ్ నో సామ్సంగ్ A70 వచ్చేటప్పటికే నెక్స్ట్ వీక్లో మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది. ఇకపోతే A80 వచ్చేటప్పటికే టోటల్లీ మనకి మే మంత్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే సామ్సంగ్ A70కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక దీంట్లో 6.7 inchesకి సంబంధించిన డిస్ప్లే విచ్ కమ్స్ విత్ ద ప్రాసెసర్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్, అలాగే రేర్ వచ్చేటప్పటికే 32+8+5 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఇకపోతే మనకి ఇంటర్నల్ ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 6GB 8GB అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 128 అలాగే 256GBలో దొరికేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే టోటల్లీ బ్యాటరీ కెపాసిటీ మీరు చూసారు అన్నట్లయితే కనుక 4500 mAh. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ ప్రోడక్ట్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మనం సామ్సంగ్ A80 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మొన్న రీసెంట్గా స్నాప్డ్రాగన్ అనౌన్స్ చేసినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. G ఇండికేట్స్ ఫర్ గేమింగ్, అంటే ఎస్పెషల్లీ గేమింగ్ ఎక్కువగా దీనిలో ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇకపోతే దానికి డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 6.7 inchesకి సంబంధించినటువంటి డిస్ప్లే. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి కెమెరా ఉండదు, అంటే ఇది టోటల్లీ ఫ్లిప్ కెమెరా లాగా వర్క్ అవడం జరుగుతుంది మెకానికల్ ద్వారా. ఇకపోతే మనకి టోటల్లీ దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8GB ర్యామ్, అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android Pie ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే టోటల్లీ 128GB. ఇకపోతే రేర్ మెగాపిక్సెల్ కెమెరాస్ చూసారు అన్నట్లయితే కనుక 48+8 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3700 mAh బ్యాటరీతో ఈ మొబైల్ మనకు రానుంది. ఈ మొబైల్ ఫోన్ అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి అనౌన్స్ చేయట్లేదు, అండ్ మేలో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, మేబీ మే 2nd వీక్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ఫోన్ మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి Xiaomi కంపెనీ దగ్గర నుంచి అండి. Xiaomi కంపెనీ నుంచి బడ్జెట్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే Redmi 5 కావచ్చు, 5A కావచ్చు, అలాగే 6 కావచ్చు, 6A కావచ్చు, ఈ రోజు నుంచి అంటే Redmi కంపెనీలో ఉన్నటువంటి 6A అలాగే మనకి S2 అనేటువంటి ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ Android Pie అప్డేట్ ఉండబోదు అని చెప్పి అఫీషియల్గా Redmi కంపెనీ అయితే ఈరోజు అఫీషియల్గా Xiaomi ఫోరమ్స్లో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి Android Pie అప్డేట్ ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రెడ్మీ రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 Pro ఈ 2 మొబైల్ ఫోన్స్ యాజ్ ఆఫ్ నో మనకి ఫ్లాష్ సేల్లోనే ఈ ఫోన్స్ అయితే దొరకడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి రెడ్మీ 7 ఏదైతే ఉందో, అంటే రెడ్మీ నోట్ 7 మొబైల్ ఏదైతే ఉందో టోటల్లీ ఏ విధమైనటువంటి ఫ్లాష్ సేల్ లేకుండా డైరెక్ట్గా రేపటి నుంచి, అంటే రేపు మధ్యాహ్నం 12 o'clock నుంచి డైరెక్ట్గా మనకి ఓపెన్ సేల్లో దొరకడం జరుగుతుంది. అంటే ఇకపైన మనం అవుట్ ఆఫ్ స్టాక్ అనేటువంటి బోర్డ్స్ని అయితే చూడలేము.
చేయడము. ఈ వేరియంట్ వచ్చేటప్పటికంటే ఈ మన టోటల్ ఓపెన్ సేల్ ఏదైతే ఉందో టోటల్లీ అన్ని వేరియంట్స్ మీద అలాగే అన్ని కలర్స్లో కూడా మనకు దొరకనుంది. అంటే మీరు ఎప్పటి నుంచో రెడ్మీ నోట్ 7 మొబైల్ పర్చేజ్ చేయాలని ఎదురు చూస్తున్నారన్నట్లయితే కనుక రేపటి నుంచి ఇది మనకు ఓపెన్ సేల్లో దొరకడం జరుగుతుంది అండ్ మీకు ఖచ్చితంగా ఫోన్ దొరుకుతుంది. చాలామంది నాకు కామెంట్ చేస్తుంటారు అన్న ఫ్లాష్ సేల్లో ఫోన్స్ దొరకవు అని చెప్పి. సో కొత్తగా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే మాస్ ప్రొడక్షన్ అంతా హెవీగా ఉండదు కాబట్టి వీళ్ళు మనకి ఫ్లాష్ సేల్స్ని అయితే కండక్షన్ చేస్తుంటారు. సో వీటిల్లో మనకేంటంటే చాలా తక్కువ మందికి ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. ఇకపైన కొన్ని రోజుల తర్వాత రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్ కూడా మనకి ఇలాగే ఓపెన్ సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ 10,000 రూపీస్ లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ రెడ్మీ నోట్ 7. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక రేపు 12 o'clock తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఈ మొబైల్ ఫోన్ని ఎటువంటి ఫ్లాష్ సేల్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి ఈ 2019లో యాపిల్ నుంచి రాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్ అదేనండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ 7 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారు. యాజ్ ఆఫ్ నౌ మనందరికీ తెలిసిందే వరల్డ్స్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 7 nanometer టెక్నాలజీ A12 అదేదైతే ఉందో లాస్ట్ ఇయర్ యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోన్స్ అన్నిట్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇదే కంటిన్యూషన్లో వీళ్ళు A13 చిప్సెట్ని కూడా మన ముందుకు తీసుకున్నారు. ఇది కూడా 7 nanometer బిల్డ్ టెక్నాలజీ మీదనే డిజైన్ అవ్వడం జరుగుతుంది. ఈ 7 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద ఇది డిజైన్ చేసిన తర్వాత రీసెంట్గా హువావీ తీసుకొచ్చినటువంటి ప్రాసెసర్ కిరణ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది కూడా 7 nanometer బిల్డ్ టెక్నాలజీ. అలాగే ఇప్పుడు మనకి ఫ్లాగ్షిప్లు అంటే 2019లో మనం చూడబోయేటువంటి 855 చిప్సెట్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 7 nanometer బిల్డ్ టెక్నాలజీ మీదనే రాబోతున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చేటప్పటికే పవర్ఫుల్ అలాగే పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కింద తీసుకురావడం కోసం వీళ్ళు టోటల్లీ ఒక కంపెనీతో టైఅప్ అయి అంటే TSMC అనేటువంటి ఒక కంపెనీతో టైఅప్ అయి టోటల్లీ వీళ్ళు ఈ చిప్సెట్స్ని డిజైన్ చేస్తున్నారంట. అంటే 2019లో వచ్చేటువంటి A13 చిప్సెట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో A12 ప్రాసెసర్ కన్నా కానీ మరింత మెరుగ్గా మరింత పవర్ఫుల్ అలాగే మరింత పవర్ ఎకానమీగా ఇది వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు నా టెక్ న్యూస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్ ఇప్పటిదాకా లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.